రాజస్థాన్‌లోని ఆరవల్లి పర్వతాల మధ్యలో ఒక కోట అయితే ఉంది. ఆ కోట బయట ఒక హెచ్చరిక బోర్డు ఉంటుంది. సూర్యాస్తం తర్వాత లోపలికి ప్రవేశం నిషిద్ధమని. ఈ బోర్డును ఏదో ఒక సెక్యూరిటీ గార్డో లేదా అక్కడ భయపడ్డ గ్రామస్తుడో పెట్టిందైతే కాదు. ఈ బోర్డుని స్వయంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా పెట్టింది. స్థానికుల నమ్మకం ప్రకారం రాత్రి సమయంలో ఈ కోటలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని చెబుతారు. అక్కడి వాళ్ళు చెప్పుతున్న మాటల్ని పట్టించుకోకుండా ముగ్గురు స్నేహితులు రాత్రి సమయంలో ఆ కోటలోకైతే వెళ్తారు. కానీ రాత్రి కాస్త గాఢంగా మారిన తర్వాత కొన్ని వింతైన అనుభవాలు మొదలయ్యాయి. ఎవరో తమను గమనిస్తున్నట్టు, చీకటిలో ఏమో కొన్ని వింత ఆకారాలు కదులుతున్నట్లు అనిపించి భయంతో వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. ఇంత భయంకరంగా ఉన్న కోట మరేదో కాదు, అదే బాంగట్ కోట. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ కోటను చూడడానికైతే వస్తారు, కానీ సూర్యాస్తం తర్వాత అక్కడ ఉండడానికి మాత్రం చాలామంది భయపడతారు. స్థానికులు చెప్తున్న ప్రకారం రాత్రి సమయంలో ఆ కోటలో నుంచి ఒక మహిళ ఏడుస్తున్న శబ్దాలైతే వినిపిస్తాయంట. ఈ స్టోరీ నాకు ఇటీవల విడుదలైన రాకాస మూవీనైతే గుర్తు చేసింది. ఈ సినిమాలో కూడా ఒక కోట దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ కోటలో ఒక రాక్షసుడు ఉన్నాడని ప్రజలు భయపడుతూ ఉంటారు. మరి రండి, ఈ కోటలో ఏ రాక్షసుడు ఉన్నాడో తెలుసుకుందాం. బాంగట్ కోట కథ 1573లో ప్రారంభమవుతుంది. భగవంత్ సింగ్ అనే ఒక రాజు తన చిన్న కుమారుడైన మాధవ్ సింగ్ కోసం ఈ కోటను నిర్మించాలని అనుకుంటాడు. ఈ మాధవ్ సింగ్ మరెవరో కాదు, అక్బర్ ఆస్థానంలో మంత్రిగా పనిచేస్తున్న మాన్ సింగ్ ఒక తమ్ముడు. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ కోట ఇలా వినాశనంగా మారడానికి 2 శాపాలైతే కారణం. మొదటి శాపం ఒక బాబా వల్ల వచ్చింది అని చెబుతారు. ఈ కోట నిర్మించే ప్రాంతంలో ఒక బాబా ధ్యానం చేస్తూ ఉంటాడు. మాధవ్ సింగ్ కోట నిర్మించడానికి బాబాని అనుమతి కోరినప్పుడు బాబా ఒక షరతు అయితే విధిస్తాడు. అది కోట నీడ నా ఇంటిపై పడకూడదు అని. కానీ కోట నీడ బాబా ఇంటిపై పడుతుందంట. దాంతో కోపంతో బాబా శపిస్తాడు. ఆ శాపంతో బాంగడ్ ఇలా వినాశనంగా మారిందని చెబుతారు. రెండో శాపం కథ చాలా భయంకరంగా ఉంటుంది. బాంగడ్లో ఒక మాంత్రికుడు ఉండేవాడట. అతడు క్షుద్ర శక్తులు, బ్లాక్ మ్యాజిక్లో నిపుణుడు. అతని కళ్ళు బాంగడ్ మహారాణి అయిన రత్నవతిపై పడుతుంది. ఒకరోజు యువరాణి కోసం బ్లాక్ మ్యాజిక్ చేసిన సువాసన ద్రవ్యాన్ని పంపిస్తాడు. ఆ పర్ఫ్యూమ్ని యువరాణి ఉపయోగిస్తే చాలు, ఆమె పూర్తిగా తాంత్రికుడి వశమవుతుందని వాడు ప్లాన్ అయితే చేస్తాడు. కానీ ఆ యువరాణికి తన కుట్ర తెలిసిపోతుంది. ఆమె ఆ సువాసన ద్రవ్యాన్ని పెద్ద రాయిపై పారేస్తుంది. ఆ ద్రవ్యం ఒక శక్తి రాయిపై పనిచేస్తుంది. ఆ రాయి తాంత్రికుడి వైపు దూసుకెళ్ళి అతన్ని నలిపి చంపేస్తుంది. చనిపోయే ముందు ఆ తాంత్రికుడు ఈ బాంగడ్ కోట మొత్తం సర్వనాశనం కావాలని శపిస్తాడు. అక్కడ అలా చనిపోయిన వారు ఆత్మలుగా ఇప్పటికీ కోటలో తిరుగుతున్నారని స్థానికులైతే చెబుతారు. కానీ నిజంగా అక్కడ దయ్యాలున్నాయా? సపోజ్ మీరు ఒక ప్లేస్కు వెళ్తుంటే సోషల్ మీడియాలో ఆ ప్లేస్ గురించి సెర్చ్ చేస్తారు. అలానే ఈ ప్లేస్ గురించి సెర్చ్ చేసి చూడండి. మీకు చాలా భయపెట్టే వీడియోస్ అయితే ఆ యాప్ రికమెండ్ చేస్తుంది. ఇవన్నీ చూసి మీరు మెంటల్గా ఫిక్స్ అవుతారు ఇక్కడ దయ్యాలున్నాయని. మీరు అప్పుడు ఆ వీడియోస్ చూసి బాంగడ్ కోటలోకి వెళ్ళినాక అక్కడ ఏదైనా ఒక వస్తువు కదిలినాయండి, అది దయ్యమే అని మీకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ దయ్యాలైతే లేవు. కానీ మీకు ఒక సందేహం రావచ్చు, అలాగైతే మరి ఎందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూర్యాస్తం తర్వాత లోపలికి ప్రవేశం నిషిద్ధమని బోర్డు పెట్టింది అని? దానికి ప్రధాన కారణం మన భద్రత. ఈ కోట చాలా పెద్దది. గోడలు ఎప్పుడు కూలిపోతాయో తెలీదు. రాత్రి సమయంలో అక్కడ ఎలాంటి లైటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉండదు. ఇంకో ముఖ్యమైన కారణం, బాంగడ్ కోట నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో సరిస్కా టైగర్ రిజర్వ్ అయితే ఉంది. ఈ ప్రాంతంలో పులులు, హైనాలు, అడవి జంతువులు అయితే తిరుగుతూ ఉంటాయి. ఈ హైనాలు చేసే శబ్దమే కొంతమందికి మహిళలు ఏడుస్తున్నట్లు అనిపించిండొచ్చు. రాత్రి సమయంలో కోతులు చెట్లపై నుంచి ఎగురుతుంటే ఆ కదలిక, ఆ శబ్దాల వల్ల స్థానికులు ఇక్కడ దయ్యాలున్నాయని అనుకుంటారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టంగా అయితే చెప్పింది, బాంగడ్ కోట ఒక హాంటెడ్ ప్లేస్ కాదు. ఇవన్నీ
ప్రజల అపోహల వల్లే దీన్ని ఇలా హాంటెడ్ ప్లేస్గా మార్చారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టంగా అయితే చెప్పింది. మీలో ఒక ప్రశ్న రావచ్చు, అయితే ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఏమయ్యారని. ఈ కథ తెలుసుకోవాల్స్తే మనం 1783లోకి అయితే వెళ్ళాలి. అప్పుడు నార్త్ ఇండియాలో తీవ్రమైన కరువు అయితే వస్తుంది. రాజస్థాన్లో ఫస్టే వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. ఆహారం, నీటి కోసం ప్రజలు వేరే ప్రాంతాలకైతే వలస వెళ్ళిపోయారు. అలా బాంగడ్ కోట క్రమంగా శిథిలాలుగా మారిపోయింది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, మనకు దయ్యాల కథలంటే చాలా క్యూరియస్. దాంతో ఈ కోటని మరింత హాంటెడ్ ప్లేస్గా మార్చి దీన్ని ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హాంటెడ్ ప్లేస్గా మార్చేశాం. ఇంకో కారణం భయం. చీకటి ఎప్పుడు భయంకరంగానే ఉంటుంది. కొన్నిసార్లు మన భయమే చీకటిని మరింత భయంకరంగా మార్చేస్తుంది. జీవితంలో దేన్నైనా చూసి భయపడే ముందు దాని నుంచి పారిపోకండి. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే భయాన్ని ఎదుర్కొన్నప్పుడే మనలోని నిజమైన ధైర్యం బయటకైతే పడుతుంది. ఎలా అయితే రాకాశ సినిమాలో హీరో తన గ్రామంలోని ఉన్న కోటలో ఉన్న ఒక రాక్షసుడిని ధైర్యంగా ఎదుర్కొంటాడో, అలాగే మనం కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా దాన్ని ధైర్యంగా అయితే ఎదుర్కొని దానికి ఒక పరిష్కారాన్ని అయితే మనం కనుక్కోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇష్టమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.